అన్నకు మరొక్కసారి సెల్యూట్ చేస్తూ అడుగులు కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఆశ్చర్యం కలిగించే విషయాలు, ఎందుకనంటే ఎక్కడ కూడా ఈ జరిగే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా బలం లేదు. ప్రజలు ఓట్లు వేసిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన సభ్యులు ప్రతి చోట చూస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ పెడతా ఉంది అని చెప్పి ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది. ఇక తిరుపతి రూరల్కి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో, అంటే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడుందంటే ఇక్కడే, ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు ఇల్లు. ఆయన మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గెలిచిందే ఇక్కడే, మళ్ళీ ఓడిపోయింది కూడా ఇక్కడే. అక్కడ బీసీలు డామినెంట్గా ఉన్న ఆ ఏరియాలో బీసీలకు ఇచ్చి సామాజిక వర్గాన్ని పైకి తీసుకొని రావాలి అని చెప్పి ఎవరైనా చూస్తారు, కానీ అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళల్లో ఆర్థిక స్థితిగతులు సరిగ్గా ఉండవు. కాబట్టి ఈయనైతే ఆర్థికంగా సౌండ్గా ఉంటాడు, బీసీలని ఎప్పుడూ కూడా తొక్కి పెట్టచ్చు అని చెప్పి అక్కడికి పోయి అక్కడ పాగా వేసినాడు. నిజంగా ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ గ్రామాలలో వాళ్ళు తిరుగుతూ వాళ్ళ గ్రామాలలో ఉన్న ప్రజల ఇళ్ళకు వెళ్ళి బాగున్నారా మీరు అని పలకరించే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్తకు లేదు.